గీతాంజలి పరివాడికి స్వాగతం సుస్వాగతం. ఇలా ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా అండి? ఈ రోజు మన గాయని గాయకులందరూ ఇతర భాషా గీతాలను పాడి మిమ్మల్ని అల్లరించబోతున్నారు. మానవ సేవే మాధవ సేవ అని సత్యాన్ని గ్రహించి ప్రజలను భక్తి మార్గంలో నడిపించడానికి ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలతో ఏర్పరచబడిందే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. దీని ద్వారా ఎన్నో భక్తి కార్యక్రమాలు రూపకల్పన జరిగింది. దానిలో భాగమే మా గీతాంజలి కార్యక్రమం. ఎంతో మంది నూతన గాయని గాయకులను ప్రోత్సహిస్తూ మంచి గాత్రాలతో మంచి సంగీతంతో ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తోంది మా గీతాంజలి. గీతాంజలి ఒక గేయమైతే రాగం తానం పల్లవులు మన ముగ్గురు న్యాయమూర్తులు. మరి రాగం మన రాధాకృష్ణన్ గారు, తానం మాధవపెద్ది సురేష్ గారు, పల్లవి మన అశోక్ తేజ గారు. మన ముగ్గురు న్యాయ నిర్ణేతలకు మనందరి కరతాళ ధ్వనులతో మరొక్కసారి స్వాగతం పలుకుదాం. ఈరోజు అన్య భాష పాటల పోటీ పిల్లల మధ్య తెలుగు భాష క్షుణ్ణంగా నేర్చుకుంటే ఏ భాషలో ఉన్నటువంటి పదాలనైనా సులువుగా సుసాధ్యంగా పలకగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి భాషల్లో అగ్రగామి భాష తెలుగు భాష. ఒక రష్యన్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఒక కఠినమైన పదాన్ని తెలుగువాడికి ఇచ్చి చూడు. రష్యన్ వాడు అబ్బురపరిచి కొయ్యబారే అంత అద్భుతంగా పలికి చూపిస్తాడు తెలుగువాడు. ఒక తెలుగు భాషా పదాన్ని ప్రపంచంలో ఉన్న ఏ భాషావాదికైనా ఇచ్చి చూడు, వాడు పలకడానికి ముచ్చెమటలు పుట్టిస్తుంది తెలుగు భాష. అది మన తెలుగు భాష. ఈరోజు ఎపిసోడ్కి ఈ ప్రాముఖ్యత ఉంటే తెలుగు బిడ్డలైనటువంటి ఈ పిల్లలు అన్య భాష గీతాల్ని అద్భుతంగా పాడతారని నాకు పూర్తి విశ్వాసంతో ఈరోజు ఒక ప్రత్యేకత సముపార్జించుకుంటే, ఇవాళ ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే, ఇప్పుడే వచ్చిన వార్త, తెలుగు భూమి మీద ఒక గంధర్వుడు ప్రాణం పోసుకుంటే ఆ గంధర్వుడు ఘంటసాలయ్యాడు. ఘంటసాల అనగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది గుండెల్లో జేగంటలా మోగేటువంటి ఒకే ఒక కంఠం అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా ఘంటసాల గారు. అలాంటి మధుర గాయకుడు, మరవలేని గాయకుడు, అమర గాయకుడైనటువంటి ఘంటసాల గారి అవార్డు ఒక ప్రముఖ సంగీత దర్శకునికి ఈరోజే ఈ పూటే ఇప్పుడే ప్రకటించబడింది. అది ఎవరికి అంటే, సినిమా రంగంలో తొలి అడుగు వేసినప్పటి నుండి ఈ రోజు దాకా, ఇప్పటి అడుగు దాకా ఏనాడు శాస్త్రీయతకి, సుమధురమైనటువంటి శ్రావ్యత్వానికి ఒకంత కూడా రసభంగం చెందకుండా కాపాడుకుంటూ వస్తున్నటువంటి మన మాధవపెద్ది సురేష్ గారికి ఘంటసాల అవార్డు. అది కూడా ఎక్కడైతే తాను ఒక వ్యక్తిగా, ఒక సమున్నత వ్యక్తిగా ఎదగడానికి పాదు చేసుకున్నాడో, అనేకమైనటువంటి విజయాలకి ఎక్కడైతే అంకురార్పణ చేసుకున్నాడో, అదే విజయవాడలో ఒక ప్రముఖ వ్యక్తి అధ్యక్షతన ఆయన అవార్డు అందుకోబోతున్నారు. మాధవపెద్ది సురేష్ గారు మన కార్యక్రమానికే ఒక పెద్ద, అటు రాధాకృష్ణన్ ఇటు నేను ఇద్దరము మా రంగాల్లో మేము ఒక పేరు సంపాదించిన వాళ్ళమైనా మాకు పూజ్యమిత్రుడు, గురుమిత్రుడు, గురుతుల్యుడు లాంటి వాడు మాధవపెద్ది సురేష్ గారు. అలాంటి మాధవపెద్ది సురేష్ గారికి గీతాంజలి కార్యక్రమం జరుగుతున్నటువంటి ఈ సుదినంలో, ఈ సుమధుర వాతావరణంలో ఘంటసాల గారి అవార్డు వచ్చిన సందర్భంగా మనందరం చూస్తున్న మీరు, అంటే తల్లిదండ్రులు, గాయని గాయకులు, వాయిద్యకారులను కూడా నేను మన్నించమని కోరుతూ మనమందరం లేచి ఆయనకు స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. దయచేసి నా మాట వింటానని.
வசந்தம் தேடி வனமாலி நவ நவ கோபிகா வசந்தம் தேடி வனமாலி என் மனமுருகும் விரஹ தாபமதியாதில்லே கோபிகா வசந்தம் தேடி வனமாலி கோபிகா வசந்தம் தேடி வனமாலி நவ நவ கோபிகா வசந்தம் தேடி வனமாலி என் மனமுருகும் விரஹ தாபமதியாதில்லே கோபிகா வசந்தம் தேடி వనమాలి. గీతాంజలి కార్యక్రమంలో ఈ పాటలను ఎందుకు పాడుతున్నామో తెలుసా అండి? ఈరోజు గాయని గాయకులందరూ ఇతర భాషా గీతాలను ఆలపించబోతున్నారు. మీ ముందుకు వస్తున్న మొట్టమొదటి కంటెస్టెంట్ శ్రీలత. శ్రీలత ఈరోజు ఇతర భాషా గీతాలు పాడాలి. మరి ఏ భాషా గీతాన్ని ఆలపించబోతున్నావు? తమిళ సాంగ్ పాడబోతున్నాను. మరి పాట పల్లవి చెప్పు. నేను లక్ష్మీ కళ్యాణం అనే చిత్రం నుంచి సుశీల గారు పాడిన రామన్ ఎత్తనే రామనడి అనే పాట పాడుతున్నాను. మరి దీనికి ఇసై ఎవరో తెలుసా? ఎంఎస్ విశ్వనాథన్ గారు. మరి కవిஞர் కన్నదాసన్ గారు. గొప్ప పాటను ఎంచుకున్నావు, మంచి బిగినింగ్ ఇస్తున్నావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రామన్ ఎత్తனை రామనడి ராமன் எத்தனை ராமனடி அவன் நல்லவர் வணங்கும் தேவனடி தேவன் ராமன் எத்தனை ராமனடி அவன் நல்லவர் வணங்கும் தேவனடி தேவன் ராமன் எத்தனை ராமனடி. தெய்வம் வந்த சீதாராமன் அரசாட வந்த மன்னன் ராஜாராமன் அரசாட வந்த மன்னன் ராஜாராமன் அலங்கார ரூபம் வந்த சுந்தர ராமன் 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 எத்தனை ராமனடி அவன் நல்லவர் வணங்கும் தேவனடி தேவன் ராமன் எத்தனை ராமனடி. வம்சத்துக்கொரு வந்த குராமன் மதங்களை நினைப்பவன் சிவராமன் வம்சத்துக்கொரு வந்த குராமன் மதங்களை நினைப்பவன் சிவராமன் மூர்த்திக்கு ஒருவன் ஸ்ரீராமன் முடிவில் ஆதவன் அனந்தராமன் மூர்த்திக்கு ஒருவன் ஸ்ரீராமன் முடிவில் ஆதவன் அனந்தராமன் ராமஜெயம் ஸ்ரீராமஜெயம் நம்பிய பேருக்கு ஏது பயம் ராமஜெயம் ஸ்ரீராமஜெயம் நம்பிய பேருக்கு ஏது பயம் ராமஜெயம் ஸ்ரீராமஜெயம் ராமனின் கைகளில் நான் அபயம் ராமஜெயம் ஸ்ரீராமஜெயம் ராமனின் கைகளில் நான் அபயம் ராம் 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 ராம்.
വളരെ നന്നായി പാടി. అర్థమైందా? చాలా చక్కగా పాడావు. இப்போ நம்ம జడ్జెస్ నోడ చూడికాం. శ్రీలత ఈరోజు ఈ ఎపిసోడ్కి చక్కని ఓపెనింగ్ చేసింది. ప్రారంభం ఓంకారం లాంటిది. ముఖ్యంగా రాముడిని ప్రారంభం చేసింది. రాముడి గురించి ఏంటంటే, రాముడు తన జీవిత కాలంలో ఎక్కడా నేను దేవుణ్ణి అని చెప్పుకోలే. మొత్తం రామాయణం చూడండి మీరు. రాముడు ఎక్కడా నేను దేవుణ్ణి, నన్ను మీరు పూజించండి, నేనే సకలం అని ఎక్కడా రాముడు చెప్పలా. కృష్ణుడు తన జీవితంలో అనేక సార్లు నేనే దేవుణ్ణి, సంభవామి యుగే యుగే అని చెప్పాడు. కానీ విచిత్రం ఏంటంటే, భారతదేశంలో రాముడికి ఉన్నన్ని గుళ్ళు కృష్ణుడికి లేవు. అది రాముడి యొక్క నిరాడంబరతకి గొప్పతనం అన్నమాట. అలాంటి రాముడి గురించి ప్రారంభోత్సవం చేశావు, చాలా బాగుంది. కన్నదాసన్ గారు చాలా గొప్ప మహాకవి. ఆయన కన్నదాసన్ గురించి ఇంకా పిల్లలు పాడతారేమో, ఇంకా నాకన్నా ఎక్కువ గురుగారు తెలుసు. ఏమైనా చాలా బాగా పాడావు, చాలా చక్కని ప్రారంభం చేసినావు తల్లి. గుడ్. సురేష్ గారు చాలా బాగా పాడావు అమ్మాయి. నేను ఎప్పుడు చెప్తుండే అందరూ సింగర్స్కి లాంగ్వేజెస్ బాగా నేర్చుకోండి. దానివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మినిమం 5 లాంగ్వేజ్ నేర్చుకుంటే అప్పుడు మీకు ఏంటంటే ఆప్షన్ పెరుగుతుంది. 5 లాంగ్వేజెస్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ ఎక్కువ మంది దొరుకుతారు. వాళ్ళలో కనీసం ఒక్కళ్ళకి మీ వాయిస్ నచ్చినా ఒక హిట్ సాంగ్ దొరుకుతుంది. అక్కడి నుంచి మీరు పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ జానకి గారు, పిటి శ్రీనివాస్ గారు, వీళ్ళిద్దరు చాలా స్ట్రాంగ్ ఎగ్జాంపుల్. సో మనకి ఈ రోజున సింధు భైరవితో రాముడిని ప్రార్థించడం, ఈ సెట్ అంతా ఆ సింధు భైరవం అవుతుంది. అది ఎంఎస్ విశ్వనాథన్ గారి గొప్పతనం. విశ్వనాథన్ గారు అంటే హిస్ బోల్డ్ హస్బెండ్ విశ్వనాథన్ గారు కమింజర్ కన్నదాసన్ భార్యాభర్తల కన్నా ఎక్కువ రాముడు లక్ష్మణ్ లాగా వాళ్ళిద్దరు. అంటే ఒకళ్ళ కోసం మహాదేవన్ గారి కోసం ఆత్రేయ గారు ఎలా పుట్టారో, విశ్వనాథన్ గారి కోసం అని ఈయన పుట్టినట్టుగా అందరూ అనుకునేది. అలాగే వాళ్ళిద్దరితో పాటు టిఎం సౌందరరాజన్ అండ్ పి సుశీల్ గారు, ఇది చాలా అద్భుతమైన కాంబినేషన్. ఆ కాంబినేషన్లో పాడిన మంచి పాడమ్మా, చాలా బాగా పాడావు. తాదాజ్ఞతో పాడావు, చాలా చక్కగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. రాధాకృష్ణన్ గారు శ్రీలత చాలా బాగా పాడావమ్మా. ఈ సందర్భంగా ఒక విషయం ఏంటంటే, సంగీతం మీద అంటే స్వరజ్ఞానం కావచ్చు, తర్వాత శృతి లయాల మీద గట్టి మనకు పట్టు కనుక సాధించినట్టయితే ఈ భాషా భేదాలు అనేవి సంగీతానికి హేవీ వర్తించవు. అసలు ఎటువంటి ప్రాబ్లమే ఉండదు. ఏ లాంగ్వేజ్లోనైనా కూడా మ్యూజిక్ అనేది పాటలు పాడటం కావచ్చు, కంపోజింగ్ కానీ చేసేయచ్చు. రచయితలు అక్కడ వాళ్ళే ఉంటారు, ఆ భాషకు సంబంధించినటువంటి ఉద్దండులే ఉంటారు. కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. ఆ స్లాంగ్ వాటి మీద కొంచెం కష్టపడితే దాని మీద పట్టు సాధించడం అనేది చాలా ఈజీ. సో ఆటోమేటిక్గా ట్యూన్ బేస్లో లిరిక్ ఫాలో అవుతుంటాం ఇప్పుడున్న ట్రెండ్లో. కాబట్టి చాలా ఈజీ. కాబట్టి ముందుగా మీరంతా చేయాల్సిన పని ఏంటంటే స్వరజ్ఞానాన్ని పెంపొందించుకోవడం, శృతి లయాల మీద కమాండింగ్ సాధించడం, పట్టు సాధించడం. నిద్రలో లేపి ఇదేంటి అంటే ఏదైనా నాదం వస్తే అది ఏ స్థితిలో ఉంది అనే దాని గురించి చెప్పగలగాలి. మామూలుగా వితౌట్ ఎనీ ఇన్స్ట్రుమెంటల్ సపోర్ట్ ఏదైనా పాట పాడుతుంటే అది ఆటోమేటిక్గా శృతి మిస్ అవ్వకుండా ఆ తర్వాత లయలో మిస్టేక్స్ రాకుండా కంట్రోల్గా పాడగలగాలి, ఎటువంటి సహవాయిద్యం లేకుండా. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు పర్ఫార్మెన్సెస్ చేస్తున్నప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఎనీ లాంగ్వేజ్ ఇది ఈరోజు మనం ఒక ప్రత్యేకత కోసం ఈరోజు ఇలా విభిన్నమైనటువంటి భాషల్లో ఈరోజు మీరు పాడుతూ ఉన్నారు. కానీ రేపు దీన్ని మీరు ఒక అలవాటుగా ఆ మిగతా లాంగ్వేజెస్లో కూడా చాలా మంచి మంచి పాటలు ఉంటాయి. ఎంతోమంది ఉద్దండులు కంపోజ్ చేస్తారు. అవన్నీ వినేసి అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళ యొక్క ఎలా పాడుతున్నారు ఆ భాష మీద కూడా ఎంతో కొంత పట్టు సాధించడానికి మీరు అందరూ కృషి చేస్తే భవిష్యత్తు చాలా బాగుంటుంది. నువ్వు చాలా బాగా పాడావు. ఆల్ ది బెస్ట్ అమ్మా. సార్, మరి శ్రీలతకి ఎన్ని మార్కులు ఇవ్వబోతున్నారు? 9 మార్క్స్. సురేష్ గారు 9 మార్క్స్. రాధాకృష్ణన్ గారు 8 మార్క్స్.